So welcome to the another session of the AP Policy previous year physics MCQs explanation sir. సో మనం ఏదైతే ముందు వీడియోలో 60 టు 80 వరకు మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఎంసీక్యూస్ అనే ఎక్స్ప్లెనేషన్ అనేది జరిగిందో సో దాని యొక్క కంటిన్యూషన్ అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో మనకి ఇఫ్ యూ అండ్ వి ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్సెస్ respectively due to a convex lens, then which among the following statement is false? సో మనకి కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ ఈ రెండు కూడా మనకి లెన్సెస్ లో చాప్టర్స్ అండి. సో ఇక్కడ అడుగుతుంది ఏంటంటే కాన్వెక్స్ లెన్స్ గురించి అడుగుతున్నాడు కాబట్టి దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి కొంచెం ఫాస్ట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో కాన్వెక్స్ లెన్స్ అనేది టూ స్పెరికల్ మిర్రర్స్ ని పార్ట్స్ తీసుకుంటే అంటే ఇది ఒక స్పియర్, ఇది ఒక స్పియర్, టూ స్పియర్స్ నుంచి తీసుకున్న సమ్ ఆఫ్ ది పార్ట్స్ నే మనం కాన్వెక్స్ లెన్స్ అని చెప్తున్నాం అనమాట. అంటే ఒక స్పియర్ నుంచి కొంచెం పార్ట్, ఇంకో స్పియర్ నుంచి ఇంకొంచెం పార్ట్, ఈ రెండు పార్ట్స్ ని జాయిన్ చేస్తే వచ్చేది మనకు ఒక కాన్వెక్స్ లెన్స్ అనమాట. సో ఈ కాన్వెక్స్ లెన్స్ అనేది ముఖ్యంగా దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి ఏవైతే లైట్ రేస్ అనేవి వస్తున్నాయో ఈ కాన్వెక్స్ లెన్స్ గుండా ప్రవహించి కన్వర్జింగ్ అవడానికి హెల్ప్ అవుతున్నాయి అంటండి. అంటే మీరు కాన్వెక్స్ లెన్స్ ని కన్వర్జింగ్ రేస్ లెన్స్ అని కూడా పిలవచ్చు. కన్వర్జింగ్ రేస్ లెన్స్. ముఖ్యంగా లెన్స్ ఏం చేస్తుందంటే లెన్స్ కి మిర్రర్ కి ఫార్ములా డిఫరెన్స్ ఏంటి? మిర్రర్ అనేది లైట్ ని రిఫ్లెక్ట్ బ్యాక్ చేస్తుంది, బౌన్స్ బ్యాక్ చేస్తుంది లైట్ ని. కానీ లెన్స్ మాత్రం బెండింగ్ చేస్తుంది, ఒక లైట్ ని బెండింగ్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ లెన్స్ అనేది కాన్వెక్స్ లెన్స్ కి కాన్కేవ్ లెన్స్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కాన్వెక్స్ లెన్స్ లో మిడిల్ పోర్షన్ అనేది థిక్ గా ఉంటుంది, ఎండ్స్ కి వచ్చేటప్పటికి అంటే చివరికి వచ్చేటప్పటికి అవుటర్ పెరిఫెరీకి వచ్చేటప్పటికి థిన్ గా ఉంటుంది ఫ్రెండ్స్. అదే కాన్కేవ్ లెన్సెస్ లో మిడిల్ పోర్షన్ అనేది థిక్ గా ఉంటుంది, చివరి పోర్షన్కి వచ్చేటప్పటికి మిడిల్ పోర్షన్ అనేది థిన్ గా ఉంటుంది, అవుటర్ పోర్షన్కి వచ్చేటప్పటికి థిక్ గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ లెన్సెస్ అనేవి ముఖ్యంగా మనం సైడ్ వ్యూ అంటే సైడ్ నుంచి చూడాలి. మీరు సైడ్ నుంచి చూస్తే మనకి మధ్యలో లావుగా ఉండి చివరికి వచ్చేటప్పటికి ఎండ్స్కి వచ్చేటప్పటికి సన్నంగా ఉంటే అటువంటి టైప్ ఆఫ్ లెన్స్ ని కాన్వెక్స్ లెన్స్, లేదా మధ్యలో సన్నంగా ఉండి అంటే థిన్గా ఉండి చివరికి వచ్చేటప్పటికి ఎండ్స్కి వచ్చేటప్పటికి లావుగా అంటే థిక్ గా ఉంటే అటువంటి లెన్స్ ని మనం కాన్కేవ్ లెన్స్ అని పిలవడం జరుగుతుంది అనమాట. సో మనకి ముఖ్యంగా కాన్వెక్స్ లెన్స్ కాన్కేవ్ లెన్స్ ఎవరెవరు యూజ్ చేస్తారంటే కాన్కేవ్ లెన్స్ అనే వాళ్ళు మయోపియా డిసీజ్ వచ్చిన వాళ్ళు యూజ్ చేస్తారండి. మయోపియా అంటే ఎవరైతే ఫార్ సైటెడ్నెస్ తో బాధపడుతున్నారో, ఫార్ సైటెడ్నెస్ కాదు నియర్ సైటెడ్నెస్ తో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి కరెక్షన్ అని చెప్పేసి ఆప్టిషియన్ అనేవారు ఈ కాన్కేవ్ లెన్స్ ని సజెస్ట్ చేస్తారనమాట. సో మనకి కాన్కేవ్ లెన్స్ అనేది నియర్ సైటెడ్నెస్, నేమ్ అనేది నియర్ సైటెడ్నెస్ అండి, కానీ ప్రాక్టికల్ గా వాళ్ళకి ఎటువంటి వస్తువులు కనిపించవు అంటే దూరంగా ఉన్నవి కనిపించవు. మాక్సిమం యంగ్ పర్సన్స్ లో వచ్చేది ఎటువంటి టైప్ ఆఫ్ సైట్ అంటే ఇలాంటిదే అనమాట. టీనేజ్ పీరియడ్ నుంచి యంగ్ పీరియడ్ వరకు, యంగ్ ఏజ్ వరకు కూడా మనకి ఇలాంటి సైట్ అనేది చూస్తారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి సైట్ ని అనుభవిస్తారు, దూరంగా ఉన్న వస్తువులు కనిపించవు అనమాట. సో అలాంటి టైంలో ఆప్టిషియన్ అనేవాడు ఏ లెన్స్ సజెస్ట్ చేస్తారు అంటే అలాంటి వారికి కరెక్షన్ కింద కాన్కేవ్ లెన్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మరి కాన్వెక్స్ లెన్స్ అనేది ఏం చేస్తారు సార్? ఇది మనకి ముఖ్యంగా హైపర్ మెట్రోపియా డిసీజ్ వచ్చిన వాళ్ళకి సజెస్ట్ చేస్తారండి. హైపర్ మెట్రోపియా అన్నది ఎందువల్ల వస్తుంది అంటే ఫార్ సైటెడ్నెస్ వల్ల, అంటే వీళ్ళకి దగ్గరగా ఉన్నవి కనిపించవటండి. సో ముఖ్యంగా పేరెంట్స్ లో, అడల్ట్స్ లో, బాగా ఏజ్డ్ పర్సన్స్ లో వచ్చేవి ఇలాంటి డిసీజెస్ అనమాట. ఇలాంటి డిసీజ్ ని మనం కరెక్షన్ చేయడానికి ఆప్టిషియన్ అనేవారు ఈ కాన్వెక్స్ లెన్స్ ని సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఈ కాన్వెక్స్ లెన్స్ లో ఇమేజ్ మనకి ముందుగా ప్రాపర్టీస్ చూసుకుంటే మనం 10th క్లాస్ లో సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ లో దీన్ని F1, దీన్ని F2 అంటాం, అలాగే దీన్ని F2, దీన్ని 2F2 అని అంటాం అనమాట. అంటే సింపుల్ గా చెప్తా చూడండి. సో మనకి ఏదైతే ఒక స్పియర్ తీసుకుంటున్నామో ఇది ఒక స్పియర్ అండి, ఇది ఒక స్పియర్. సో స్పియర్ లో కొంచెం భాగము, అలాగే ఇంకో స్పియర్ ని తీసుకున్నారు,
దీనికి ఇది సెంటర్, ఈ స్పియర్ కి ఇది సెంటర్, ఈ స్పియర్ కి ఇది సెంటర్ అన్నమాట. ఈ స్పియర్ లో కొంచెం భాగము, ఈ రెండు భాగాలు ఎక్కడైతే జాయిన్ అవుతున్నాయో ఈ లెన్స్ ని మనం ఏమంటున్నాం, మనం కాన్వెక్స్ లెన్స్ అంటున్నాం అనమాట. కాన్వెక్స్ లెన్స్. సో మనకి ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ అనేవి టూ స్పియర్స్ వల్ల ఏర్పడతాయి కదా. ఈ రెండు సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ని కలిపే యాక్సిస్ ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటున్నాం. సో ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని లెఫ్ట్ సైడ్ ఉన్న సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని F1 గా, రైట్ సైడ్ ఉన్న సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని F2 గా డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్, ఆర్ 2F2 2F1 గా. మధ్యలో ఉన్న ఫోకస్ పాయింట్ అంటే లెన్స్ యొక్క పోల్ పొజిషన్ నుంచి, లెన్స్ యొక్క సెంటర్ పాయింట్ నుంచి 2F1 కి పోల్ కి ఉన్న సెంటర్ పాయింట్ ని మనం F1 అంటాం అనమాట. అలాగే పోల్ కి 2F2 కి ఉన్న సెంటర్ పాయింట్ ని F2 అంటాం అనమాట. సో కాన్వెక్స్ లెన్సెస్ లో మాక్సిమం ఫోకస్ పాయింట్ ఏంటంటే అన్ని సందర్భాల్లో కూడా F2 ఉంటదండి. సో ఇలాంటి టైంలో మనం ఆబ్జెక్ట్ ని ఒక సైడ్ పెట్టి, అంటే ఏదో ఒక వస్తువు, సమ్ పెన్ పెట్టారో ఆ పెన్ ని ఒక దగ్గర పెడితే మనకి ఇక్కడ యారో సింబల్ లో చూపిస్తున్నాను పెన్ ని. సో ఆబ్జెక్ట్ అనమాట ఇది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనేది లెన్స్ కి ఎదురుగా పెడితే, అంటే ఇది లెన్స్ అనమాట, లెన్స్ కి ఎదురుగా మీరు ఆబ్జెక్ట్ ని పెట్టారనమాట. సో ఇలా పెట్టారు. దీని యొక్క ఆబ్జెక్ట్ యొక్క ఇప్పుడు లైట్ అనేది దీని మీద పడిన తర్వాత లైట్ రేస్ అనేవి కాన్వెక్స్ లెన్స్ గుండా, ఇది కాన్వెక్స్ లెన్స్ అనుకోండి ప్రెసెంట్, కాన్వెక్స్ లెన్స్ గుండా వెళ్తాయి అనమాట. సో వెనక్కి వెళ్ళిన తర్వాత మన రెటీనాలో ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. సో ఆ ఇమేజ్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది, సో అది దేని మీద డిపెండ్ అవుతుంది, ఎక్కడైతే మీరు ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేశారో ఆ డిస్టెన్స్ మీద ఫామ్ అయ్యే ఇమేజ్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు బియాండ్ 2F1 అంటే ఇన్ఫినిటీ ఆర్ బియాండ్ 2F1 పొజిషన్ దగ్గర పెడితే ఇమేజ్ అన్నది F2 దగ్గర ఏర్పడచ్చు, లేదా 2F1 దగ్గర ఎగ్జాక్ట్ గా పెడితే ఇమేజ్ అన్నది కూడా 2F2 దగ్గర ఏర్పడచ్చు. అలాగే 2F1 కి F1 కి మధ్య ఇమేజ్ అనేది పెడితే, ఈ ఆబ్జెక్ట్ అనేది పెడితే ఇక్కడ పెట్టినవన్నీ కూడా రైట్ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ అండి. ఆబ్జెక్ట్ అనేది F1 కి 2F1 కి మధ్యన పెడితే ఇమేజ్ అన్నది మనకి బియాండ్ 2F1 అవ్వచ్చు. సో ఇక్కడ ఆల్వేస్ ఇమేజ్ అన్నవి రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. కాన్వెక్స్ లెన్సెస్ లో ఆల్వేస్ మనకి రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ మాత్రమే ఫామ్ అవుతాయి 99%. ఒకే ఒక కండిషన్ దగ్గర, ఇప్పుడు పోల్ కి ఫోకస్ పాయింట్ కి F1 కి మధ్యన ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు మాత్రం ఇది విజువల్ అండ్ ఎరెక్ట్. విజువల్ అండ్ ఎరెక్ట్ అంటే నిటారుగా అనమాట. రియల్ అండ్ ఇన్వర్టెడ్ అంటే ఇమేజ్ అనేది తిరగబడుతుంది అనమాట, ఇన్వర్షన్ అవుతుంది అనమాట. ఓకేనా, సో అలా అనమాట. ఓకేనా, సో మనకి ఇక్కడ ఏమన్నాడండి, యూ వాల్యూ చేంజ్ అవుతున్న కొలది కూడా వి వాల్యూ కూడా చేంజ్ అవుతా ఉంటుంది. సో యూ అండ్ వి వాల్యూస్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి, కానీ ఒక కండిషన్ దగ్గర, ఏదంటే మనకి లాస్ట్ కండిషన్ దగ్గర మాత్రం యూ ఇంక్రీజ్ అవుతున్నా సరే వి అనేది రిమైన్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇక్కడ యూ అంటే ఏం లేదు, ఆబ్జెక్ట్ ఉన్న డిస్టెన్స్ ని ఫ్రమ్ పోల్ నుంచి ఆబ్జెక్ట్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని యూ వాల్యూ అంటాం. వి వాల్యూ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ఇమేజ్ అండ్ పోల్, అంటే ఆబ్జెక్ట్ కి పోల్ కి ఉన్న డిస్టెన్స్ ని యూ వాల్యూస్ ఇండికేట్ చేస్తారు. ఏదైతే ఇమేజ్ రెటీనాలో ఫామ్ అవుతుంది కదండి, ఈ పోల్ కి ఇమేజ్ కి ఉన్న డిస్టెన్స్ ని v తో ఇండికేట్ చేస్తారు. ఓకేనా, సో మనకి యూ ఇంక్రీజ్ అయితే v డిక్రీజ్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ అనేది తప్పుడు, ఈ రెండు కూడా కరెక్ట్ అనమాట. ఫస్ట్ వన్ థర్డ్ వన్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ మాత్రం తప్పు అవుతుంది. ఓకేనా, ఇట్స్ ఏ రాంగ్ స్టేట్మెంట్. యూ వాల్యూ ఇంక్రీజ్ అవుతున్న కొద్ది వి కూడా మూవ్మెంట్ అవుతా ఉంటుంది, అలా ఇంక్రీజ్ అవుతా ఉంటుంది, పోల్ నుంచి దూరంగా జరుగుతూ ఉంటుంది. సో మీకు ఇది డయాగ్రమాటికల్ గా క్లారిటీ రావాలని మీకు కొంచెం ఎక్కువ స్లైడ్స్ అని పెట్టడం జరుగుతుంది. సో టేబుల్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి ఈ ఎగ్జామినేషన్ సెంటర్ లో మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ కాబట్టి దీంట్లో మనకి స్కేల్ పెన్సిల్ ఇలాంటివి తీసుకెళ్ళవు. మీరు దయచేసి ఈ ఏవైతే పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ అంటే ఆబ్జెక్ట్ ని ఒక సైడ్ పెడితే దాని యొక్క ఇమేజెస్ అనేవి ఎక్కడెక్కడ ఏర్పడుతున్నాయి అలాంటివన్నీ కూడా మనకి పాయింట్స్ గుర్తుండాలి. కానీ ఇక్కడ మీరు 6th పాయింట్ అన్నది ఒక్కటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఎందుకంటే అన్ని టైప్స్ ఆఫ్ ఇమేజెస్ కూడా రియల్ అండ్ ఇన్వర్టెడ్, కానీ 6th పాయింట్ దగ్గర మాత్రం విర్చువల్ అండ్ డైరెక్ట్, అంటే ఇమేజ్ ఆబ్జెక్ట్ నించునే ఉంటుంది, ఇమేజ్ కూడా నించునే ఉంటుంది అనమాట. అంటే లెన్స్ అవతల సైడ్ కూడా నించునే ఉంటుంది అనమాట, మిగతావన్నీ మాత్రం తిరగబడతాయి. సో దీని మీద ఇంకా క్లారిటీ రాకపోతే పర్వాలేదు, నేను మళ్ళీ స్లైడ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అసలు యాక్చువల్ గా ఎలా ఈ ఇమేజెస్ ఫామ్ అవుతాయి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. సో ఇది ముందుగా మీరు పెర్ఫెక్ట్ డైమెన్షన్స్ తో తీసుకోవాలన్నమాట. మనం 10th క్లాస్ ఎగ్జామినేషన్ లో, బోర్డ్ ఎగ్జామినేషన్ లో ఎలా తీసుకుంటాం. సో మనకి 8 సెంటీమీటర్స్ పెర్ఫెక్ట్ గా తీసుకుంటే 8 సెంటీమీటర్స్ టోటల్ లెంత్ అనుకుంటే 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ అలా పెర్ఫెక్ట్ గ్యాప్ ఉండేటట్టు 2f1 ఇది పోల్ పొజిషన్ అనమాట. ఇక్కడ మీరు లెన్స్ పెడతారు. ఇక్కడ మీరు ఏదైతే లెన్స్ ఉందో ఆ లెన్స్ ని పెడతారు అనమాట. సో ఇట్ సైడ్ అంతా కూడా ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తూ ఉంటారు. ఈ లెన్స్ కి ఇట్ సైడ్ బిహైండ్ ద లెన్స్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతా ఉంటది అనమాట. సో మనకి ఈ ఫోకస్ పాయింట్స్ అంటారు, F1 F2 ని ఫోకస్ పాయింట్స్ అంటారు అనమాట. ఓకేనా. సో మనకి ఇలా లెన్స్ పెట్టడం జరుగుతుంది. సో మనకి ఆబ్జెక్ట్ పెట్టిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ గుండా టార్చ్ లైట్ అనేది తన హెడ్ నుంచి 3 టైప్స్ గా వేస్తారండి. అంటే 3 టైప్స్ గా టార్చ్ అనేది లైట్ అనేది రిలీజ్ చేస్తారనమాట ఆబ్జెక్ట్ గుండా. సో మనకి ఫస్ట్ రూల్ ఏంటంటే, ఆబ్జెక్ట్ గుండా టార్చ్ లైట్ అనేది వేస్తే, అంటే లైట్ ని ట్రావెల్ చేసేటట్టు చేస్తే మనకి ఆ లైట్ అనేది ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్ళి మనకి లెన్సెస్ వల్ల ఏమవుతుంది, బెండింగ్ అనేది జరుగుతుంది. దెన్ రిఫ్లాక్ట్స్ టువర్డ్స్ ద ఫోకస్ పాయింట్. ఇది రూల్ నెంబర్ 1 అనమాట. సెకండ్ రూల్ ఏంటంటే, ఇఫ్ ద లైట్ టార్చెస్ అప్లై డైరెక్ట్లీ ఆన్ ద ఆబ్జెక్ట్, then it should be directly passes through the center of curvature of the or pole point of the lens అనమాట. థర్డ్ రూల్ ఏంటంటే, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఇలా ఉంది, మీకు ఆబ్జెక్ట్ ఇలా ఉంది, దీని తల గుండా మీరు టార్చ్ లైట్ అనేది వేస్తే అది ఇట్ షుడ్ బి ఫస్ట్ పాసెస్ త్రూ ద ఫోకస్ పాయింట్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్. అంటే లెన్సెస్ తాకిన తర్వాత ఇంతవరకు ఉన్నదాన్ని ఇన్సిడెంట్ అంటారండి. లెన్స్ ని తాకిన తర్వాత వచ్చే రేని రిఫ్రాక్టెడ్ రే అంటారు. ఓకేనా. ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్రాక్టెడ్ రే. ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్రాక్టెడ్ రే. ఇన్సిడెంట్ రే అనేది ఫస్ట్ ఫోకస్ గుండా వెళ్ళి తర్వాత ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ షుడ్ బి పాసెస్ త్రూ ద ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇలా 3 రూల్స్ అనేది అప్లై చేస్తేనే మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. దీన్నే ఆబ్జెక్ట్ ఇమేజ్ ఫార్మేషన్ అని అంటాం లైట్ లెసన్ లో. సో ఆబ్జెక్ట్ నుంచి ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే ఈ 3 రూల్స్ లో ఏదో ఒక 2 రూల్స్ అప్లై చేస్తే చాలు. ఆ 2 రూల్స్ వల్ల ఎక్కడో దగ్గర కోయిన్సైడ్ అనేది జరిగి మనకి ఇమేజెస్ అనేవి ఏర్పడతాయి. అంటే ఇక్కడ కోయిన్సైడ్ అయిందండి. సో ఇమేజ్ అనేది ఇలా ఏర్పడింది. అంటే ఇలా నించున్నది ఇలా తిరగబడ్డది అనమాట. అంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ చాలా చిన్నదిగా ఉంది. ఇది F2 కి 2F2 కి మధ్య ఏర్పడింది. అలా రూల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. సో రూల్ నెంబర్ 1 అనేది చూద్దాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఒక మనిషి బొమ్మనే తీసుకున్నానండి. సో ఇతను ఎక్కడి నుంచి ఉన్నారు, ఇట్స్ బియాండ్ ద 2F1. ఎక్కడో దూరాన్న ఈ వస్తువు అనేది ఎక్కడో దూరంగా నించున్నదంటండి. ఎక్కడో దూరంగా నించున్నదట. సో మనకి ఆబ్జెక్ట్ బియాండ్ ద 2F1. అలాంటి టైంలో ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది. సో ముందుగా మీరు అప్లై చేసిన మీకు తెలిసిన రూల్స్ అనేవి అప్లై చేయాలి. అంటే ఇతను తల గుండా ఒక టార్చ్ లైట్ ని అప్లై చేస్తే లైట్ రే అనేది, అంటే ఇన్సిడెంట్ రే ఆఫ్ దట్ లైట్ రే షుడ్ passes parallel to the principal axis and after refraction, అంటే ఆఫ్టర్ బెండింగ్ దట్ రిఫ్రాక్టెడ్ రే షుడ్ బి passes through the focus point. ఇది ఫస్ట్ రూల్ అన్నమాట. అలాగే సెకండ్ రూల్ ఏంటి, ఇట్ షుడ్ బి డైరెక్ట్లీ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ 2 రూల్స్ ఒక దగ్గర కోయిన్సైడ్ అవుతాయి కదా, ఇక్కడ కోయిన్సైడ్ అయ్యాయంట. అంటే సేమ్ ఇతను ఎలాగైతే ఉన్నారో అలాంటి డయాగ్రామే వస్తుంది. కానీ ఎలా వచ్చింది, ఇన్వర్టెడ్ ఇమేజ్ వచ్చిందట. ఇతను ఎక్కడి నుంచి ఉన్నారు, బియాండ్ 2F1 దగ్గర నుంచి ఉంటే మన క్వశ్చన్ ఎలాగ అడుగుతారండి, ఇఫ్ యూ ఆర్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ 2F1 దెన్ వేర్ ఈస్ ద ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ బిట్వీన్ ద F2 అండ్ 2F2. బిట్వీన్ ద F2 అండ్ 2F2 మధ్య మనకి ఇమేజ్ అనేది ఫామ్ అయింది. సో అందువల్ల మీకు ఏదైతే 6 పాయింట్స్ ఉన్నాయో ఆ 6 పాయింట్స్ దయచేసి బై హార్ట్ చేయాల్సిందే. కంపల్సరీ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్న చార్ట్ అనమాట, టేబుల్ అనమాట అది. ఓకేనా. సో మనకి ఈ ఇమేజ్ అనేది ఆల్వేస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. కాన్వెక్స్ లెన్సెస్ లో 99% రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఎప్పుడు అంటే మనకి ఆబ్జెక్ట్ అనేది ఈ ఫోకస్ కి 0 కి దగ్గరగా వచ్చినప్పుడు అప్పుడు అది విర్చువల్ అండ్ డైరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అంతవరకు కూడా రియల్ అండ్ ఇన్వర్టెడ్. సో ఫస్ట్ పాయింట్ గమనించండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఈస్ బియాండ్ 2F1. 2F1 కి బియాండ్ లో నుంచి ఉంటే ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తే ఆ ఇమేజ్ అనేది అక్కడ ఫామ్ అయిందంట, ఇక్కడ ఫామ్ అయిందంట. ఎలా ఫామ్ అయిందంట, F2 కి 2F2 కి మధ్యన ఫామ్ అయిందంట. ఈ ఇమేజ్ అనేది ఎలా ఉంది, తిరగబడ్డదా, నించుని ఉందా, తిరగబడ్డది. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఓకేనా. సో ఇది ఎలా ఉంది, ఈ సైజ్ 2 మీటర్స్ హైట్ అనుకుంటే ఇతను ఇక్కడ అదే 2 మీటర్స్ ఉన్నాడా, లేదు.
తగ్గిపోయింది, హైట్ అనేది తగ్గిపోయింది. అంటే ఇమేజ్ సైజ్ అనేది ఆబ్జెక్ట్ సైజ్ లా లేదు. ఇమేజ్ సైజ్ ఏమైంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్ అంటే తిరగబడ్డది నిజమే, కానీ డిమినిష్డ్ అయింది. అంటే ఒరిజినల్ సైజ్ కన్నా డిమినిషింగ్ అయింది. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ 2f1, ఎగ్జాక్ట్ గా 2f1 పొజిషన్ దగ్గర నిల్చున్నారు. ఇక్కడ 2 సెంటీమీటర్స్, ఇక్కడ 2 సెంటీమీటర్స్, ఇక్కడ 2 సెంటీమీటర్స్. మనం ఆల్రెడీ ఈ స్కేల్ రీడింగ్స్ అన్ని గమనించాం. సో 2f1 దగ్గర నించుని లైట్ ని మళ్ళీ 2 వేస్ గా, అంటే 2 విధాలుగా లైట్ అనేది అప్లై చేస్తే ఆ 2 రేస్ కూడా ఒక దగ్గర కోయిన్సైడ్ అవ్వడం జరిగింది. ఆ కోయిన్సైడ్ అయింది ఎక్కడ జరిగిందంట, 2f2 దగ్గర జరిగిందంట. సో ఆబ్జెక్ట్ ని 2f1 దగ్గర ప్లేస్ చేస్తే ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది, 2f2 దగ్గర ఏర్పడింది. సో అది ఎలాంటి ఇమేజ్, సేమ్ సైజ్ ఉంది, ఎటువంటి మార్పు లేదు. అది మళ్ళీ ఏ నేచర్ కలిగి ఉంది అంటే నిటారుగా ఉందా, తిరగబడ్డది, అంటే ఇన్వర్ట్ అయింది, అంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది. ఓకేనా. నెక్స్ట్, బిట్వీన్ 2f1 అండ్ f1, అంటే 2f1 కి f1 కి, అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ మరింత ముందుకు కదిలాడండి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఎలా ఆబ్జెక్ట్ ముందుకు వెళ్తున్న కొద్ది ఇమేజ్ కూడా అలా ముందుకు వెళ్తుంది. అందువల్ల నేను ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అన్నాను. ఇఫ్ యూ ఈజ్ ఇంక్రీజెస్, యూ అంటే ఏంటండి, డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ టు, అంటే పోల్ పొజిషన్ అంటే ఆప్టికల్ సెంటర్ టు ఆబ్జెక్ట్, ఇమేజ్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ టు ఇమేజ్ డిస్టెన్స్, ఇది వి అనమాట. యూ పెరుగుతున్న కొద్ది వి కూడా పెరుగుతూ ఉంటది అని చెప్తున్నాడు అనమాట. సో మనకి ఇక్కడ కూడా 2 లైట్ రేస్ ని అప్లై చేస్తే ఒక దగ్గర కోయిన్సైడ్ అయింది. ఇక్కడ మీకు 2f1 కి f1 కి మధ్యన ఇమేజ్ ప్లేస్ చేస్తే ఆబ్జెక్ట్ ఎక్కడ ఫామ్ అయింది అంటే బియాండ్ 2f2 దగ్గర ఫామ్ అయింది ఆబ్జెక్ట్ అనేది. ఎలాంటి ఇమేజ్ ఫామ్ అయింది, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, కానీ సైజ్ అనేది ఎలా ఉంది, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ f1 దగ్గర ఏర్పాటు చేసినప్పుడు, ఆబ్జెక్ట్ ని నించోబెట్టినప్పుడు దాని యొక్క ఇమేజ్ అనేది ఎక్కడో ఇన్ఫినైట్ దగ్గర ఫామ్ అవుతుంది ఏంటండి, మనకి కనిపించదు, అది ఇన్ఫినైట్ దగ్గర ఫామ్ అవుతుంది అనమాట. సో అది భయంకరమైన హైలీ మ్యాగ్నిఫైడ్, చాలా భయంకరంగా ఉంటదంట. అలాగే రియల్ అండ్ ఇన్వర్టెడ్ అంట, అది కూడా ఇమేజ్ అనేది రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కేస్ 5, ఈ కేసులో మాత్రమే మనకి వర్చువల్ అండ్ ఎరెక్ట్ అనేది కనిపిస్తుంది. అంటే ఆబ్జెక్ట్ నించునే ఉంటుంది, ఇమేజ్ నించునే ఉంటుంది అనమాట. అంటే మీరు ఎక్కడ 2f1 కి f1 కి మధ్య ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు మాత్రమే మనకి వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో 2f1 f1 కాదు, f1 అండ్ ఆప్టికల్ సెంటర్, f1 కి ఆప్టికల్ సెంటర్ కి మధ్య ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు మాత్రమే ఇమేజ్ అనేది మనకి ఈ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఫార్మేట్ లో లభిస్తుంది. అంటే మనకి ఇట్లా బ్యాక్ డ్రాప్ వచ్చి యాక్చువల్ గా ఇక్కడ ఎక్కడ కూడా ఈ 2 లైన్స్ కోయిన్సైడ్ అవ్వకపోతే, ఇంటర్సెక్షన్ అవ్వకపోతే మరి ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది. ఇలా ఇమేజ్ అనేది ఫామ్ అవ్వలేనప్పుడు ఈ లైన్స్ ని బ్యాక్ డ్రా చేస్తారంటండి, అంటే వెనక్కి గీస్తారంట. అలా వెనక్కి గీస్తే మనకి ఇక్కడ ఇంటర్సెక్షన్ అయిందంట, ఇక్కడ ఇంటర్సెక్షన్ అయ్యడం వల్ల ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ ఇమేజ్ ఈ కండిషన్ దగ్గర మాత్రమే ఒక సైడ్ మాత్రమే ఉంటాయంట. అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది లెన్స్ మాత్రమే, లెన్స్ కి ఇట్ సైడే ఏర్పడుతుందంట. అంటే ఆబ్జెక్ట్ కానీ ఇమేజ్ కానీ లెఫ్ట్ కి ముందు సైడ్ ఒక సైడ్ మాత్రమే ఏర్పడుతుందంట. అంటే ఏం లేదండి, మనకి ఆబ్జెక్ట్ అనేది చాలా దగ్గరకు వచ్చేసింది అనమాట. మీ కన్ను దాన్ని చూడగలదా, చూడలేదు. ఎందువల్ల, ఆబ్జెక్ట్ ఇమేజ్ రెండు కూడా ముందే ఫామ్ అయిపోతున్నాయి, లెన్స్ కి ముందే ఫామ్ అవడం జరుగుతుంది అనమాట. సో 72nd one చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. సో కాన్కేవ్ లెన్స్ ఆర్ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ ఏ 2 కర్వ్డ్ సర్ఫేసెస్. ఆబ్వియస్లీ మనకి కాన్వెక్స్ లెన్స్ అయినా కాన్కేవ్ లెన్స్ అయినా 2 స్పియర్స్, 2 గోళాకారాల సహాయంతోనే అవి ఏర్పడతాయి. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. బై కాన్కేవ్ లెన్స్ హ్యాస్ ఏ 2 కర్వ్డ్ సర్ఫేసెస్. కాన్కేవ్ లెన్స్ అన్నా బై కాన్కేవ్ లెన్స్ అన్నా ఏదైనా సరే 2 స్పెరికల్ మిరర్స్ అనేవి, 2 స్పెరికల్ లెన్సెస్ అనేవి, గ్లాసెస్ అనేవి ఇంక్లూడ్ అవుతున్నాయి. 2 కరెక్టే. సో ఇక్కడ గమనించండి, ఇవి కాన్కేవ్ లెన్సెస్, ఇది బై కాన్కేవ్ లెన్సెస్. కాన్కేవ్ లెన్సెస్ కి బై కాన్కేవ్ లెన్సెస్ కి అంతగా తేడా ఏమీ ఉండదండి, 2 కూడా సిమిలర్ గానే ఉంటాయి. ఓకేనా. సో మనకి ముఖ్యంగా మీకు ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఎందుకు కాన్కేవ్ లెన్సెస్, ఎందుకు కాన్వెక్స్ లెన్సెస్? కాన్కేవ్ లెన్సెస్ ఎందుకండి, దూరంగా ఉన్న వస్తువులు చూడలేదు, వాళ్ళకున్న డిసీజ్ ని నియర్ సైటెడ్నెస్ అంటారు, వాళ్ళకున్న డిసీజ్ ని నియర్ సైటెడ్నెస్ ఆర్ మయోపియా డిసీజ్ అంటారు. వాళ్ళకి ఎలా ఇమేజ్ ఏర్పడుతుంది సార్? అసలు యాక్చువల్ గా మనకి ఇమేజ్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే
ఐలో రెటీనా దగ్గర మనకి ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. రెటీనా అంటే బ్యాక్ పోర్షన్ ఆఫ్ ది ఐ అనమాట. ఈ వాల్ దగ్గర రెటీనా దగ్గర మనకి ఇమేజ్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో మీకు ఏం చూసినా సరే ఇమేజ్ అనేది ఇక్కడే ఏర్పడాలి. నార్మల్ గా ఎటువంటి సైట్ లేని వాళ్ళకి ఇక్కడే ఇమేజ్ ఏర్పడుతుంది. కానీ ఎవరైతే ఈ మయోపియా డిసీజ్ తో బాధపడతారో, అంటే దూరంగా ఉన్న వస్తువులు చూడలేరో, వాళ్ళకి ఇమేజ్ అన్నది, అంటే ఇది ఇమేజ్ అనేది రెటీనా మీద కాకుండా డైరెక్ట్ గా ఇంకా ముందుగానే ఇమేజ్ అనేది ఏర్పడుతుందట. అంటే ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా అనేది ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. అందువల్ల పాపం వాళ్ళు దూరంగా ఉండడం చూడలేరు. సో మనకి ఎక్కడ ఏర్పడాలి? ఈ యారో సింబల్ ఇక్కడ ఏర్పడాలి. అంటే రెటీనా మీద ఎగ్జాక్ట్ గా ఏర్పడాలి. అందుకు మనం ఏం చేసాం? ఇక్కడ లెన్స్ అనేది ప్లేస్ చేసాం అనమాట. ఎటువంటి లెన్స్ ప్లేస్ చేసాం? ఇది ఇమేజ్ అనేది ముందుగా ఫామ్ అవుతుంది కాబట్టి లెన్స్ అనేది మనకి కాన్కేవ్ లెన్స్ ని ప్లేస్ చేయాలి. కాన్కేవ్ లెన్స్ ఏం చేస్తుంది? కన్వర్జింగ్ చేస్తుంది. కాన్కేవ్ లెన్స్ కన్వర్జింగ్ చేస్తుంది. సో ఇందాక మీకు కాన్వెక్స్ లెన్స్ అనేది కన్వర్జింగ్ చెప్పినట్టున్నాను. సారీ. కాన్వెక్స్ లెన్స్ అనేది కన్వర్జింగ్ అండి. కాన్కేవ్ లెన్స్ అనేది డైవర్జింగ్ అనమాట. కాన్కేవ్ లెన్స్ అనేది డైవర్జింగ్ చేస్తుంది. కాన్కేవ్ లెన్స్ అనేది కన్వర్జింగ్ చేస్తుంది. మీకు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, కాన్వెక్స్ లెన్స్ ప్రాపర్టీస్ అనేవి మిర్రర్స్ లో కాన్కేవ్ మిర్రర్ కి ఈక్వల్. అంటే కాన్కేవ్ మిర్రర్ ఏం చేస్తుంది? కన్వర్జింగ్ చేస్తుంది. కానీ లెన్సెస్ లోకి వచ్చేటప్పటికి కాన్వెక్స్ లెన్స్ కన్వర్జింగ్ చేస్తుంది రేస్ ని. ఓకేనా? సో మనం కాన్కేవ్ మిర్రర్ అన్న కాన్వెక్స్ లెన్స్ అన్న రెండూ కూడా కన్వర్జింగ్ రేసే ఏర్పడతాయి. ఓకేనా? అలాగే కాన్కేవ్ లెన్స్ అన్న కాన్వెక్స్ మిర్రర్ అన్న రెండూ కూడా డైవర్జింగ్ రేస్ నే ఏర్పాటు చేస్తాయి. ఓకేనా? ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి మయోపియా అనేది కరెక్ట్ చేయడానికి, అంటే రెటీనా మీద ఇమేజ్ ఫామ్ చేయడానికి, అంటే ముందుగా బొమ్మ ఏర్పడుతుంది. ఆ ముందుగా ఏర్పడిన బొమ్మని ఎగ్జాక్ట్ గా రెటీనా మీద ఏర్పాటు చేయడానికి మనం ఏ టైప్ ఆఫ్ లెన్స్ ని యూజ్ చేసాం? డైవర్జింగ్ లెన్స్ ని యూజ్ చేసాం. డైవర్జింగ్ లెన్స్ అంటే మనకి కాన్కేవ్ లెన్స్ అని చెప్పాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా రెటీనా మీద బొమ్మ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఏ కాన్వెక్స్ లెన్స్, ఇక్కడ ఏమన్నాడు? కాన్వెక్స్ లెన్స్ అన్నాడు. ఏ ఫార్మ్స్ ఎన్ ఇమేజ్ అట్ ఇన్ఫినిటీ. ఏ కండిషన్ లో మనకి ఇమేజ్ అన్నది ఎక్కడ పెడితే, అంటే ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ పెడితే మనకి ఇమేజ్ అనేది ఇన్ఫినైట్ పొజిషన్ దగ్గర ఏర్పడుతుంది అని అడుగుతున్నాడండి. సో మనకి ఆల్రెడీ చూసుకున్నాం, ఫోర్త్ ప్రాపర్టీ ప్రకారం మనం ఆబ్జెక్ట్ ని F1 పొజిషన్ దగ్గర పెడితే, అంటే కాన్వెక్స్ లెన్స్ ఉందా, ఇది కాన్వెక్స్ లెన్స్ అండి. కాన్వెక్స్ లెన్స్ ముందర ఆబ్జెక్ట్ ని F1 పొజిషన్ దగ్గర పెడితే మనకి ఇమేజ్ అనేది రెటీనాలో ఎలా ఏర్పడుతుందంట? ఇన్ఫినైట్ పాయింట్ దగ్గర ఏర్పడుతుందంట. అంటే మనకి అట్ ది ఫోకల్ పాయింట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్ గా మీరు F1 దగ్గర ఫోకస్ పెట్టి టూ టైప్స్ గా లైట్ రేస్ ని విడుదల చేస్తే ఇది ఎక్కడో సుదూరాన్న ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. చాలా మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నియర్ ఏ లాంగ్ స్ట్రైట్ వైర్. సో మనకి ఏదైతే స్ట్రైట్ వైర్ ఉంటుంది కదండి, ఈ స్ట్రైట్ వైర్ లో ఎటువంటి టైప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఏర్పడతాయి? సో మనకి ఒకటే గుర్తుపెట్టుకోండి, మ్యాగ్నెట్ కి మెయిన్ గా ఎటువంటి పోల్స్ ఉంటాయంటే నార్త్ అండ్ సౌత్ పోల్స్. సో మనకి అవి మాక్సిమం కాన్సెంట్రిక్ ప్యారలల్ లైన్స్. సో ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కూడా ఇంటర్సెక్షన్ అనేది అవ్వదండి. ఆ కాన్సెంట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ప్యారలల్ గా ఉంటాయి, అలాగే ఇంటర్సెక్షన్ అవ్వకుండా ఉంటాయి. అవి ఎప్పుడు కూడా ఎక్స్టర్నలీ నార్త్ టు సౌత్ అనేది ట్రావెల్ అవుతా ఉంటాయి. ఎక్స్టర్నల్ గా అయితే నార్త్ టు సౌత్ అనేది ట్రావెల్ అవుతా ఉంటాయి. మరి ఇంటర్నల్ గా ఎలా ట్రావెల్ అవుతాయి? ఇంటర్నలీగా మనకి సౌత్ టు నార్త్ అనేది ట్రావెల్ అవుతా ఉంటుంది. ఇంటర్నల్లీ చూసుకుంటే మనకి సౌత్ టు నార్త్ ట్రావెల్ అవుతా ఉంటుంది. ఇక్కడ కోయిన్సైడ్ అయింది, కానీ కోయిన్సైడ్ అవ్వదు అనమాట. ఓకేనా? అసలు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ ఇంకో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ కి కోయిన్సైడ్ అవ్వదు. ఎక్స్టర్నల్ గా అయితే నార్త్ టు సౌత్ ట్రావెల్ అవుతాయి, ఇంటర్నల్ గా అయితే సౌత్ టు నార్త్ ట్రావెల్ అవుతాయి. ఇది స్ట్రైట్ లైన్ లో ఉన్న ఫార్ములా అనమాట. అలాగే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ మనకి ఫామ్ అవ్వాలి అంటే కరెంట్ కి ఎలా ఉండాలండి?
ఎగ్జాక్ట్లీ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో ఉండాలన్నమాట. సో మనం దీన్ని రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం చెప్పవచ్చు. ఓకేనా? సో మనకి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం చెప్తే ఇది ఒక కరెంట్ వైర్ అండి. ఇది కాపర్ వైర్. ఇది థంబ్ అనుకుందాం. ఇదే థంబ్ అనుకుందాం. ఇది థంబ్ ప్లేస్ లో పెట్టారు. సో మనకి ఇలా ఉంది. కరెంట్ అనేది అప్వర్డ్ ఫ్లో అయితే, వెర్టికల్ గా అప్వర్డ్ ఫ్లో అయితే దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి దాని చుట్టూరా ఆవరించి ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఇది ఒక వైర్ అండి. దీని చుట్టూరా కూడా దీని గుండా కరెంట్ అనేది ఫ్లో అవుతా ఉంటది. ఖచ్చితంగా దీని చుట్టూరా కూడా కాన్సెంట్రిక్ లైన్స్ కూడా ఏర్పడతాయి. ఏంటవి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటాం అనమాట. సో ఏదైతే కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంటుందో, ఎప్పుడైతే దాని గుండా కరెంట్ అనేది ఫ్లో అవుతుందో ఖచ్చితంగా దాని సరౌండింగ్, దాని అరౌండ్, దాని పెరిఫెరీ గుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఖచ్చితంగా ఫామ్ అవుతాయి. అవి ఎలా ఉంటాయంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఫామ్ లో ఉంటాయి. ఇక్కడ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ని బి రూపంలో ఇండికేట్ చేస్తాం, కరెంట్ ని ఐ రూపంలో ఇండికేట్ చేస్తాం అనమాట. సో ఇదంతా చెప్పడానికి మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ని అనే రూల్ ని ఉపయోగిస్తాం అనమాట. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం మనకి కరెంట్ అనేది అప్వర్డ్ ఫ్లో అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయంటే ఇలా ఫామ్ అవుతాయి. ఇలాగా. అంటే ఇది ఏ డైరెక్షన్? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. ఒకవేళ డౌన్వర్డ్ ఫ్లో అయితే ఇలా మూవ్ అవుతాయి. ఇది ఇలా మూవ్ అవుతుంది అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. అట్లా. నెక్స్ట్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ యూనిట్ ఈజ్ రాంగ్? సో మనకి ఇండ్యూస్డ్ కరెంట్ అంటే ఏంటండి? యాంపియరే కదా. ఇది కరెక్టే. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏదైతే కరెంట్ క్యారియింగ్ కండక్టర్ గుండా, అంటే ఒక కండక్టర్ గుండా, ఒక మెటల్ వైర్ గుండా కరెంట్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు దాని చుట్టూరా ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి. సో మనకి ఏదైతే ఫ్లక్స్ అనేది ఏర్పడుతుందో ఆ ఫ్లక్స్ ని ఏమని చెప్తున్నామంటే వెబర్ అంటున్నాం. లేదా రెండు మ్యాగ్నెట్స్ ని తీసుకుంటే నార్త్ టు సౌత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి పోతున్నప్పుడు సో దాని గుండా ఖచ్చితంగా మీకు ఎలక్ట్రిసిటీ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఒకటేనండి, కరెంట్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని సృష్టించవచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి కరెంట్ ని కూడా సృష్టించవచ్చు. కానీ అవి ఎంత అమౌంట్ లో ఉండాలి, అవి నిజంగా మనకి ఫీల్ అవ్వగలమా అంటే దాని యొక్క అమౌంట్స్ ని బేస్ చేసుకుని అవి ఎక్కువ అమౌంట్ లో భారీ సంఖ్యలో ఉంటే మనకి అవి కనిపిస్తాయి, ఫీల్ అవ్వగలం, సెన్స్ చేయగలం కూడా. కానీ అవి తక్కువ అమౌంట్ లో, ఇప్పుడు మనకి ఈ ఛార్జర్దే ఉందండి. ఈ ఛార్జర్ గుండా కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి దీని చుట్టూరా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఒక ఐరన్ పీస్ నో, ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ నో, ఒక మంచి ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ తీసుకొచ్చి దీని దగ్గర పెడితే ఇది అతుక్కుంటుందా? ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా మ్యాగ్నెట్ గా పనిచేయాలి. ఇది మ్యాగ్నెట్ గా పనిచేసింది అంటే ఇది ఖచ్చితంగా ఒక వస్తువుని ఆకర్షించేలా చేయాలి. కానీ ఇది ఆ వస్తువుని ఆకర్షించబడట్లేదు. మీరు ఫర్ సపోజ్ ఏ ఐరన్ పీస్ ను తీసుకొచ్చి పెట్టినా ఇది అతుక్కోవట్లేదు. ఎందువల్ల? ఇట్ ఫ్లోస్ అబౌట్ వెరీ లీస్ట్ అమౌంట్ ఆఫ్ కరెంట్స్. ఇది చాలా మిల్లీ యాంపియర్స్ లోనో, తక్కువ యాంపియర్స్ కరెంట్, తక్కువ వోల్టేజ్ మనకి తీసుకుంటుందండి. ఇలాంటి తక్కువ అమౌంట్స్ కరెంట్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఉంటుంది, కానీ అది అత్యంత శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే కాదు. సో మనకి కన్సిడరబుల్ అమౌంట్స్ ఉంటేనే ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా చూడగలం అనమాట. కానీ థియరిటికల్ గా ఈ ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న చోట కరెంట్ ఉంటుంది, కరెంట్ ఉన్న చోట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అనమాట. సో మనకి అలా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏర్పడుతుంది కదండి, దీన్ని B తో ఇండికేట్ చేస్తారు. యూనిట్స్ ఏంటంటే వెబర్ అనమాట. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ పర్టికులర్ గా ఒక ఏరియా దగ్గర మాత్రమే కన్సిడర్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని దాన్ని వెబర్ పర్ మీటర్ స్క్వేర్ గా ఇండికేట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం టెస్లా అని కూడా అంటారు. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే వోల్టేజ్ అండి, పొటాన్షియల్ డిఫరెన్స్. సో వోల్టేజ్ అంటారు, టెస్లా కాదు. వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ని టెస్లా అంటారు. సో మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే మెథడ్ దగ్గర ఇది ఉపయోగపడుతుందండి. అంటే ఇక్కడ మీరు ఒక రాడ్ తీసుకుని దీనికంటూ సౌత్ అండ్ నార్త్ పోల్ ఉందన్నమాట. ఇక్కడ ఇలా కట్ చేస్తారు, ముందు కట్ చేసి ఉంది అంటే దీని గుండా వోల్టేజ్ ద్వారా పవర్ అనేది సప్లై చేస్తున్నారు, ప్లస్ నుంచి నార్త్ కు వెళ్తుంది అనమాట. సో పవర్ అనేది ఇలా వెళ్తుంది, ఇలా వస్తుంది, అంటే ఇలా మూవ్ అవుతుంది అనమాట. అంటే కరెంట్ అనేది ఎలా మూవ్ అవుతుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఏ పోల్ అవ్వాలి? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు అది ఏ పోల్ అని చెప్తాం. కరెంట్ క్యారింగ్ కండక్టర్ బట్టి అది ఏ పోల్ డిసైడ్ చేసుకోవాలి అకార్డింగ్ టు రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో మనకి ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి దీన్ని నేను సౌత్ పోల్ అంటాను. అండ్ ఇట్ సైడ్ నుంచి చూస్తే కరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. కాబట్టి ఈ పాయింట్ ని నేను నార్త్ పోల్ అంటాను.
సో ఇది సౌత్ పోల్ కాబట్టి ఇది ఖచ్చితంగా అట్రాక్ట్ చేయాలంటే ఇది ఏమవ్వాలి, నార్త్ పోల్ అవ్వాలి. ఆపోజిట్ పోల్స్ ఆర్ ఆల్వేస్ అట్రాక్ట్ టు ఈచ్ అదర్. ఇది సౌత్ పోల్ అవ్వాలి. ఇక్కడ మీకు ఇద్దరు సైంటిస్టులు చేసిన ఎక్స్పెరిమెంట్ ని దగ్గర తీసుకొచ్చాం ఫ్రెండ్స్. అది దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఒరెస్టెడ్ అనే ఆయన మనకి ఏం చెప్పాడంటే, ఒక కండక్టర్ గుండా ఎలక్ట్రిసిటీ ఫ్లో చేస్తే అది ఖచ్చితంగా మ్యాగ్నెట్ గా మారుతుంది అని ఎలక్ట్రోమాగ్నెటిజం. అరెస్టెడ్ చెప్పిన థియరీ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిజం. ఈయన ముఖ్యంగా ఎలక్ట్రోమాగ్నెట్స్ ఒక ఐరన్ పీస్ గుండా కరెంట్ ఫ్లో చేసి అది ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ గా మారడాన్ని అరెస్టెడ్ అనే ఆయన గమనించారంటండి. సో ఇలా అరెస్టెడ్ చెప్పిన థియరీ ప్రకారం ఇలా ఎక్స్పెరిమెంట్ అనేది జరిగిందంట. సో కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. సో ఇది సౌత్ పోల్, ఇది నార్త్ పోల్ గా మారింది అనమాట. ఎప్పుడు ఈ కాయిల్ గుండా కరెంట్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు ఈ ఐరన్ పీస్ అనేది ఒక దానికి సౌత్ పోల్, ఒక దానికి నార్త్ పోల్ వచ్చి ఒక మ్యాగ్నెట్ గా మారిందంట. ఈ మ్యాగ్నెటిక్ పవర్ ని యూజ్ చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పి ఈ ఎక్స్పెరిమెంట్ అంటే ఈ పార్ట్ చెప్పిన వాళ్ళు ఎవరంటే ఫారడే చెప్పాడు అనమాట. సో మనకి ఫారడే చెప్పిన దాని ప్రకారం ఏదైతే మ్యాగ్నెటిక్ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో ఆ మ్యాగ్నెటిక్ పవర్ ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఎలక్ట్రిసిటీ అనేది మనకి గ్యాల్వనోమీటర్ లో ఇండికేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ రెండు మెథడ్ ని పక్కన పెడితే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మెథడ్ అంటాం అనమాట. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అల్టిమేట్ ఏమిటంటే ఎంత వోల్టేజ్ డెవలప్ అవుతుంది, సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంత, దాన్ని మనం వోల్టేజెస్ లో కొలుస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్, రిగార్డింగ్ ఏసీ జనరేటర్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ రాంగ్. సార్ మనకి ఏసీ జనరేటర్ ఒకటే గుర్తుపెట్టుకోండి. జనరేటర్ అంటే మనకి ముఖ్యంగా ఏంటంటే మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చేదే జనరేటర్ అండి. సో మెకానికల్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ, మెకానికల్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో మనకి ముఖ్యంగా ఏసీ జనరేటర్స్ అనేవి చూస్తాం ఫ్రెండ్స్. ఈ ఏసీ జనరేటర్స్ లో ఒక కాయిల్ ని తీసుకుని, అంటే ఇది ఒక కాపర్ వైర్ అనమాట, ఇది రెక్టాంగులర్ కాయిల్ గా ఉంటది అనమాట. సో ఒక ఎండ్ ఒక స్లిప్ రింగ్ తోను, దీన్నే మనం కమ్యూటేటర్ అని కూడా అంటాం అనమాట. ఒక ఎండ్ ఇంకో స్లిప్ రింగ్ తోను యాడ్ చేసి దీనికి కాపర్ బుషెస్ లాంటివి పెట్టి జస్ట్ టచ్ అయ్యేటట్టు, డైరెక్ట్ కాంటాక్ట్ కాకుండా జస్ట్ టచ్ అయ్యేటట్టు అనమాట. సో టచింగ్ పెట్టేసి ఈ కార్బన్ బుషెస్ అనేవి మనం పవర్ సప్లై ద్వారా కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో మనకి ఎప్పుడైతే శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి, ఇవి మ్యాగ్నెట్స్ అనమాట, మ్యాగ్నెట్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ని అంటే బీని ఫ్లో చేస్తాయో, అలాగే మనకి ఏదైతే డీజిల్ ద్వారా ఆ పెట్రోల్ ద్వారా పిస్టన్ అనేది మూవ్ అయ్యి మనకి కండక్టర్ అనేది రొటేట్ అవుతుందో, అంటే ఇక్కడ ఈ పోల్స్ గుండా ఒక షాఫ్ట్ లాంటిది ఉంటుందండి. ఈ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మోషన్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇక్కడ మీరు మూడో పారామీటర్ ఏంటి కావాలి, కరెంట్ అనేది జనరేట్ కావాలి. అంటే ఒక కండక్టర్, ఒక షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, మీకు ఏంటి కావాలి, కరెంట్ అనేది కావాలి. కరెంట్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది అనమాట. సో మీకు ఇక్కడ జనరేటర్స్ దగ్గర ముఖ్యంగా ఏ రూల్ అప్లై అవుతుందంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది అప్లై అవుతుంది. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అయినా రైట్ హ్యాండ్ రూల్ అయినా ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అనేది జనరేటర్స్ దగ్గర అప్లై అవుతుందండి. జనరేటర్స్ అండ్ మోటార్స్ రెండు కూడా రెండు టైప్స్ ఆఫ్ రూల్స్ ని అప్లై చేస్తాయి. జనరేటర్స్ దగ్గర యూజ్ చేసేది ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్, మోటార్స్ దగ్గర అప్లై చేసేది ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. జనరేటర్స్ అనేవి ఈ రైట్ హ్యాండ్ రూల్ లో మనకి ముఖ్యంగా ఏమేమి పారామీటర్స్ ఉంటాయంటే, లెఫ్ట్ హ్యాండ్ అయినా రైట్ హ్యాండ్ అయినా సేమ్ పారామీటర్స్ ఉంటాయి. ఫాదర్, మదర్, చిల్డ్రన్. మనకి ఇంటిలో ఎవరండి పెద్ద, ఫాదర్, తర్వాత మదర్, తర్వాత చిల్డ్రన్. సో ఈ మూడు కూడా పెర్పెండిక్యులర్ గా ఉండాలి, అంటే 90 degrees టు ఈచ్ అదర్ ఉండాలన్నమాట. ఏ రెండు కంపేర్ చేసినా మనకి 90 degrees లో ఉండాలన్నమాట. ఇప్పుడు ఫాదర్ అంటే ఎవరు, ఫోర్స్ ఇండ్యూస్డ్ ఇన్ ద కండక్టర్, అంటే ఆ కండక్టర్ ఎంత ఫోర్స్ తో రొటేట్ అవుతుంది. ఎం అంటే ఎవరు, మదర్ అంటే ఎవరు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్డ్ ఇన్ ద కండక్టర్. అండ్ సి అంటే చైల్డ్ అంటే ఎవరు, కరెంట్ జనరేటెడ్ బై ద కండక్టర్ అనమాట. సో ఫోర్స్ ఇండ్యూస్డ్ ఇన్ ద కండక్టర్, ఎంత ఫోర్స్, ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎంత కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఈ మూడు పారామీటర్స్ అనేవి మనకి రైట్ హ్యాండ్ రూల్ ద్వారా ఏసీ జనరేటర్స్ లో పనిచేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ సింపుల్ గా ఏసీ జనరేటర్స్ అంటే రైట్ హ్యాండ్ ఫ్లెమింగ్స్ రూల్ ని అప్లై చేస్తుంది.
అలాగే ఏ ఇది రూల్ అండి, ఇట్స్ నాట్ ఏ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఏంటయ్యా అంటే ఫారడేస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్. సో మనకి థియరీ క్లాసెస్ లో దీని గురించి డీటెయిల్డ్ గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఆబ్జెక్టివ్ కాబట్టి మనకి ఇక్కడ చెప్పాలి అంటే ఇట్ హ్యాస్ ఎ 2 స్లిప్ రింగ్స్. ఎగ్జాక్ట్లీ దీనికి 2 స్లిప్ రింగ్స్ ఉంటాయండి. సో one is connected for the one slip ring, another one is connected for another slip ring. Okay na? So whenever the coil rotates, the magnetic flux remains constant. No. It can be converted into the DC generator. Yes. AC generators ని DC generators గా కన్వర్ట్ చేయొచ్చు. సో 1 and 3 కరెక్ట్, మిగతా 2 రాంగ్ కాబట్టి మనకి కరెక్ట్ కాదు అన్నారు కాబట్టి ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది, కరెక్ట్ కానిది కాబట్టి. సో మిగతా కరెక్ట్ కాబట్టి అవి రాంగ్ అవుతాయి అనమాట. సో మనకి ఇక్కడ ఏసీ జనరేటర్స్ లో స్లిప్ రింగ్స్ బదులు ఇక్కడ చూసారా మనకి ఇవి స్లిప్ రింగ్స్ అంటారు. ఈ స్లిప్ రింగ్స్ బదులు స్లిప్ రింగ్స్ ప్లేస్ లో స్ప్లిట్ రింగ్స్ యూజ్ చేస్తే ఏసీ జనరేటర్ అనేది డిసి జనరేటర్ గా మారుతుంది అండి. అంతేకాదు ఈ కాయిల్ రొటేట్ అవుతుంది కదండి, ఈ రొటేషన్ అన్నది మనకి వెర్టికల్ పొజిషన్ లో ఉన్నప్పుడు అక్కడ ఎటువంటి కరెంటు పాస్ అవ్వదు. మరి కరెంట్ పాస్ అయిపోతే మరి ఇది ఎలా రొటేట్ అవుతుంది సార్? దీని యొక్క బరువుకి, దీని యొక్క ఎనర్షియా ఫోర్స్ కి వెర్టికల్ పొజిషన్ లో ఉన్నప్పుడు అదే ఏదో ఒక సైడ్ లో పడటం జరుగుతుంది. ఓకేనా? ఆ మొమెంటం కి ఏదో ఒక సైడ్ లో మొమెంటం కి మూవ్ అవడం జరుగుతుంది అనమాట. సో ఈ ఫ్లాట్ పొజిషన్ లో ఉన్నప్పుడు కరెంట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ ఫ్లాట్ పొజిషన్ లో ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది హెల్ప్ చేస్తుంది. కానీ వెర్టికల్ పొజిషన్ లో మాత్రం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జీరో. వెర్టికల్ పొజిషన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జీరో. ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు ఒకటేనండి, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ మీకు ఏం చెప్తుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరెంట్ రెండు కూడా 90 డిగ్రీస్ కోణంలో ఉన్నప్పుడు మాత్రమే కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఇది ఏ మాత్రం ప్యారలల్ అయినా కరెంట్ అనేది జనరేట్ కాదు, అసలు ఆ సిస్టమే రన్ కాదు. సో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరెంట్ క్యారింగ్ కండక్టర్ రెండు కూడా ప్యారలల్ అయితే ఏమవుతుందండి? జీరో కరెంట్ క్యారింగ్ కండక్టర్ అన్నమాట. So whenever the maximum value will be obtained, whenever the perpendicular to the magnetic field, మనకి ఈ కాయిల్ అనేది పెర్పెండిక్యులర్ గా, అంటే కరెంట్ ఐ అనేది ఇలా ఫ్లో అవుతుంటే బి అనేది ఇలా ఉన్నది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు పర్వాలేదు, రెండు పెర్పెండిక్యులర్ గా ఉన్నాయి, ఖచ్చితంగా కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఒకవేళ ఈ కాయిల్ అనేది నిటార్ గా ఉంటది అనమాట, నిటార్ గా ఉంటే ఇలా వచ్చేస్తుంది, అప్పుడు కరెంట్ ఎలాగా ఉంటది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటది, రెండు ప్యారల్, రెండింటికి యాంగిల్ జీరో. అలాంటి టైంలో కరెంట్ ఏమి ఇండ్యూస్ అవుతుందండి? నో కరెంట్ విల్ బి ఇండ్యూస్డ్. ఓకేనా? సో ద డివైస్ యూజ్డ్ టు కన్వర్ట్ ద మెకానికల్ ఎనర్జీ ఇంటూ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఏం యూజ్ చేస్తారంటే మోటార్ ఆర్ జనరేటర్ అనేది మనకి ఇది ఇలా మనకి మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అదే ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ అంటే మాత్రం మోటార్ అంటాం, సారీ మోటార్ కాదు, ఇది డైనమో ఆర్ జనరేటర్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్షన్ ఆఫ్ మెకానికల్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నమాట. సో మనం పాతకాలపు సైకిల్లో ఉంటాయి కదండి, కింద మనం పెడలింగ్ చేస్తూ ఉంటే, అంటే తొక్కుతూ ఉంటే, అది వన్ టైప్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అన్నమాట. ఈ మెకానికల్ ఎనర్జీ ఏమవుతుంది? లైట్ రూపంలో, అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ లైట్ రూపంలో విడుదల అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ రూపంలో మారుతుంది అనమాట. మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ రూపంలో ఎవరి సహాయంతో మారుతుంది? ఈ డైనమో సహాయంతో. డైనమోస్ ఆర్ జనరేటర్స్, బోత్ ఆర్ వర్కింగ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ Faraday's law of electromagnetic induction and rule is Fleming's left hand rule. మోటార్ అయితే మాత్రం జనరేటర్స్ దగ్గర, డైనమోస్ దగ్గర ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్, మోటార్స్ దగ్గర ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఓకేనా? సో వాట్ ఎవర్ ద magnetic flux through each turn of the coil increases the, అంటే ఒక కండక్టర్ ఉందండి, మీరు చైనా బస్సులు లాంటివి, అంటే రిమోట్ కార్ లాంటివి ఓపెన్ చేసి చూస్తే, మోటార్ ని ఓపెన్ చేసి చూస్తే, ఒక కాయిల్ గుండా, ఒక కండక్టర్ గుండా కాపర్ కాయిల్ అనేది నంబర్ ఆఫ్ టర్న్స్ తిప్పేసి ఉంటుందండి. ఎందుకంటే ఎన్ని ఎక్కువ టర్న్స్ ప్రొడ్యూస్ చేస్తే అంత ఎక్కువ అయస్కాంత శక్తి అనేది జనరేట్ అవుతుంది అనమాట, అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో మనకి ప్రతి టర్న్ కి కూడా 0.01 వెబర్ పెరుగుతుందంట in 0.1 second. So the maximum induced voltage or EMF in a coil for 100 tons. So 1 ton ki
0.01 వెబర్ పర్ 0.1 సెకండ్. మనకి ఏమని చెప్పుకున్నామండి, టెస్లా అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏమని చెప్పుకున్నాం, టెస్లా ఆర్ వెబర్ పర్ సెకండే కదా, టెస్లా కాదు, వెబర్ పర్ సెకండే కదా. సో మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే వెబర్ పర్ సెకండ్ లో కొలుస్తామండి, పర్ సెకండ్ అని కొలుస్తాం అనమాట. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి ఏరియా అన్నది ఇంక్లూడ్ చేస్తే అప్పుడు టెస్లా అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని చెప్పేసి. కానీ ఇక్కడ ప్రెసెంట్ మాత్రం జస్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే బి మాత్రమే చెప్తున్నాను, బి మాత్రమే. బి అనేది హౌ మచ్ వెబర్ పర్ 1 సెకండ్. సో 0.01 వెబర్ పర్ 0.1 సెకండ్ ఇంటూ నెంబర్ ఆఫ్ టన్స్ అనమాట. సో 1 టన్ కి అయితే ఎంత, ఇంటూ ఎన్ని టన్స్ అయితే అన్ని టన్స్. 0.01 వెబర్, 0.1 నెంబర్ ఆఫ్ టన్స్ ఏంటండి, 100 టన్స్. సో 1/100, 1/10, 100. సో 10/100, 100 ఎంతండి, 10 వోల్ట్స్ అనమాట. అంటే ఈఎంఎఫ్ అనేది 10 వోల్ట్స్ అనమాట. వెబర్ పర్ సెకండ్ నే మనం వోల్ట్స్ రూపంలో కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ద మ్యాగ్నెటిక్ force acting on a straight wire of length L and current I kept perpendicular to the magnetic field of induction B is actual గా దీన్ని BIL sin theta. యాక్చువల్ గా ప్రాక్టికల్ గా ఎలా ఉంటుందంటే, ఒక హార్స్ షూ మ్యాగ్నెట్ తీసుకుని దాని దగ్గరికి కండక్టర్ ని, హార్స్ షూ మ్యాగ్నెట్ ఫిక్స్డ్ అండి, ఇది ఫిక్స్డ్. కండక్టర్ అనేది ఫ్లెక్సిబుల్ గా ఉంటది. ఒక సైడ్ కనెక్షన్ పాజిటివ్, ఇంకో సైడ్ కనెక్షన్ నెగటివ్ ఇస్తారనమాట. సో ఎప్పుడైతే పాజిటివ్ నుంచి నెగటివ్ కి కరెంట్ అనేది ఫ్లో అవుతుందో, ఇది ఒక మ్యాగ్నెట్ దగ్గర పెడతారో, ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ కి కండక్టర్ అనేది ఫ్రీగా వేలాడదీయడం వల్ల, ఈ కండక్టర్ అనేది ఫ్రీ మూవ్మెంట్ ఉండడం వల్ల ఇది సమ్ డిస్ప్లేస్మెంట్ కి గురవుతుందంట, అంటే సమ్ మోషన్ కి గురవుతుందంట. మోషన్ ఆర్ ఫోర్స్ అనేది ఇండ్యూస్ అవుతుందంట. ఎందువల్ల, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వల్ల, నార్త్ అండ్ సౌత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వల్ల మనకి మోషన్ కి గురవుతుందంట. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే, కరెంట్ క్యారింగ్ అన్నది ఐ అన్నది, అంటే బి కి ఐ అన్నది పెర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు మాత్రమే. అంటే మనకి కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ జాగ్రత్త చూడండి, కండక్టర్ ఇలా ఉంది, ఐ అనేది ఎలా ఫ్లో అవుతుంది, అంటే కరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుంది. ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది 90 డిగ్రీస్ లో ఫ్లో అవుతేనే, అంటే ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ అనుకుని ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనుకోవాలి, అంటే బీతో ఇండికేట్ చేయాలి. ఇది ఖచ్చితంగా 90 డిగ్రీస్ లో ఉండాలి. అప్పుడు మాత్రమే మాక్సిమం మూవ్మెంట్, అంటే ఈ కండక్టర్ లో మూవ్మెంట్ అన్నది ఆర్ ఫోర్స్ అన్నది ఇండ్యూస్ అవుతుంది అని చెప్పి మనకి ఫ్లెమింగ్స్ అనేవారు చెప్పడం జరిగింది అనమాట. దాన్ని మనం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఆర్ రైట్ హ్యాండ్ రూల్ లో అప్లై చేస్తున్నాం. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఆర్ రైట్ హ్యాండ్ రూల్ లో ఏం చెప్తుంది, మనకి ఏదైతే థంబ్ ఫింగర్ ఉందో, మనకి ఏదైతే థంబ్ సేమ్ ఇలా గీస్తున్నా చూడండి, థంబ్ ఫింగర్ ఉందో అది మనకి ఫాదర్ అంటున్నా. ఫాదర్ అంటే ఏంటి, ఫోర్స్ అంటే, ఫాదర్ అంటే మీకు ట్రిక్ గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ అనమాట. ఫోర్స్ ఇండ్యూస్డ్ ఇన్ ద కరెంట్, సారీ, ఫోర్స్ ఇండ్యూస్డ్ ఇన్ ద కండక్టర్. అంటే ఏదైతే మెటల్ బ్లాక్ యూజ్ చేశారో, పైప్ యూజ్ చేశారో, అది ఎంత ఫోర్స్ తో మూవ్ అవుతుంది, ఎంత మోషన్ తో మూవ్ అవుతుంది. మనకి ఎం అంటే ఏంటి, ఎం అంటే మదర్. మదర్ అంటే ఏంటి, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్డ్ త్రూ దట్ కరెంట్, సారీ, ఇండ్యూస్డ్ త్రూ దట్ కండక్టర్, అంటే బి అనమాట. అలాగే సి చైల్డ్, చైల్డ్ అంటే ఏంటి, కరెంట్ ఇండ్యూస్డ్ ఇన్ దట్ కండక్టర్, అంటే ఐ అనమాట. సో మనకి ఈ బి అండ్ ఐ ఆల్వేస్ 90 డిగ్రీస్, అలాగే ఇది కూడా 90 డిగ్రీస్ లో మూవ్మెంట్ అవ్వాలి. సో ఐ అనేది ఎలా మూవ్ అవుతుంది కాబట్టి మనకి మూవ్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అనమాట. అసలు మ్యాచ్ రెండు కూడా ప్యారల్ గా ఉండకూడదు. కరెంట్ ఈ మూవ్మెంట్ ఉంది కాబట్టి మూవ్మెంట్ అనేది ఇలా జరుగుతుంది అనుకోవాలి. సో ఇది మళ్ళీ బికి మూవ్మెంట్ ఉంది కాబట్టి ఇలా, ఎగ్జాక్ట్ గా ఇలా మూవ్మెంట్ అనేది, అంటే ఫోర్స్ అనేది ఇలా జరుగుతుంది అని చెప్పుకోవాలన్నమాట. ఓకేనా. సో ఈ మూడు కూడా ఎప్పటికప్పుడు పెర్పెండిక్యులర్ గా ఉంటేనే ఇది సాటిస్ఫై అవుతుంది. ఓకేనా. సో మనకి
బిల్ సైన్ థీటా అనే ఫార్ములాతో చెప్తామండి. థీటా ఎప్పుడు మాక్సిమం అవుతుంది, థీటా 90 డిగ్రీస్ అయితేనే సైన్ 90 డిగ్రీస్ 1 అవుతుంది, అప్పుడు మాత్రమే మాక్సిమం మూవ్మెంట్ కండక్టర్ లో ఉంటుంది. మరి ఎప్పుడు 0 అవుతుంది అంటే మనకి సైన్ 0 ఈక్వల్ టు 0 డిగ్రీస్ అంటే 0 వాల్యూ, దెన్ బిల్ ఈక్వల్ టు అంటే ఈ అసలు ఈ కండక్టర్ అనేది ఎటువంటి మోషన్ లో లేకుండా రెస్ట్ పొజిషన్ లో ఉంటదంట. ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గానీ కరెంట్ గానీ పొరపాటున ప్యారలల్ గా ఉంటే, ఎటువంటి యాంగిల్ లేకుండా ఆ టైంలో 0 అయిపోతుంది అనమాట. ఏ యాంగిల్ ఉన్నా పర్వాలేదు, తక్కువ యాంగిల్ ఉన్నా పర్వాలేదు, ఎంతో కొంత మూవ్మెంట్ ఉంటుంది. అస్సలు ఏం యాంగిల్ లేకుండా రెండు ప్యారలల్ గా ఉంటే మాత్రం ఎటువంటి మూవ్మెంట్ ఉండదు. ఖచ్చితంగా 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉన్నా పర్వాలేదు, మూవ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ప్యారలల్ అయిపోతాయో మూవ్మెంట్ అనేది ఉండదు. అలా అనమాట. సో మనకి ఏంటంటే ఫార్ములా బిఐఎల్. ఓకేనా? సో ఇలా అనమాట. కండక్టర్ మూవ్మెంట్ అనేది ఇలా ఉంటే, ఫోర్స్ అనేది ఇలా ఉంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇలా ఉంటే, కరెంట్ అనేది ఒకలా ఉంటుంది అనమాట. 90 డిగ్రీస్, మూడు కూడా 90 డిగ్రీస్ లో ఉండాలి. ఫోర్స్ అన్ని కూడా ఖచ్చితంగా 90 డిగ్రీస్ అనేది మెయింటైన్ చేయాలి, మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. టు కరెక్ట్ ద వన్స్ మయోపియా ద సెలెక్టెడ్ లెన్స్ షుడ్ బి ఫార్మ్ ఏ ఇమేజ్ ఎట్. సో మనకి మయోపియా అంటే ఏ టైప్ ఆఫ్ లెన్స్ యూజ్ చేస్తారండి? కాన్కేవ్ లెన్స్ ని యూజ్ చేస్తారు. సో వీళ్ళకి వచ్చే డిసీజ్ ఏమంటారు? మయోపియా ఆర్ నియర్ సైటెడ్నెస్ డిసీజ్. నియర్ సైటెడ్నెస్ డిసీజ్ అంటే వీళ్ళకి ఇమేజ్ అనేది పాపం రెటీనా మీద కాకుండా, అంటే మనకి ఇది పీపుల్, ఐరిష్, స్క్లెరా, ఆక్వస్ హ్యూమరస్ ఆర్ విట్రియస్ హ్యూమరస్, మనకి రెటీనా అన్నది ఇలా అంటాం. సో మనకి రెటీనా మీద ఇమేజ్ కాకుండా, ఇమేజ్ అన్నది ఎక్కడ ఏర్పడుతుంది అంటే ముందుగా, అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనాయే ఇమేజ్ అనేది ఏర్పడిపోతుంది. మనకి యాక్చువల్ గా ఇమేజెస్ అనేవి అన్ని కూడా రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. కంటిలో ఏ ఇమేజ్ అయినా సరే తిరగబడుతుంది మన రెటీనాలో, కానీ మన బ్రెయిన్ రిసీవ్ చేసుకోవడం మాత్రం మళ్ళీ విర్చువల్ అండ్ డైరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు. సో ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవ్వకూడదు, ఇక్కడ ఫామ్ అవ్వాలి. ఈ పోర్షన్ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవ్వాలి. సో దీన్ని కరెక్షన్ చేయడానికి ఏ లెన్స్ యూజ్ చేస్తామంటే కాన్కేవ్ లెన్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇది ఎలా ఉంటుందంట, ఇది మనకి నియర్ సైటెడ్నెస్ ఫార్ పాయింట్ గా ఏర్పడుతుంది. ఓకేనా? ఇది ఫార్ పాయింట్ అనమాట. ఓకేనా? అంటే దూరంగా ఉన్న వస్తువు లేదా గరిష్ట దూర బిందువు వద్ద అని గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇక్కడ మీకు ఇచ్చాను చూడండి. యాక్చువల్ గా ఎటువంటి సైట్ లేని పర్సన్ కి ఇమేజ్ అనేది కరెక్ట్ గా రెటీనా మీద ఫామ్ అవుతుందండి. అదే పాపం నియర్ సైటెడ్నెస్, ఎవరైతే మయోపియాతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇమేజ్ అనేది ఇక్కడే ఫామ్ అయిపోతుందంట. సో వాళ్ళకి ఎప్పుడైతే ఈ కాన్కేవ్ లెన్స్ అనేది యూజ్ చేశారో వాళ్ళకి ఇమేజ్ అనేది మళ్ళీ మామూలుగా నార్మల్ విజన్ లా ఉంటదంట. ఓకేనా? సో మనం 81 నుంచి కూడా నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.